ప్రియమైన టీవీ ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని పరిచయం చేయడానికి మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం, ఆనందిస్తూ ఉన్నాం. ఈ యొక్క టీవీ కార్యక్రమంలో దైవ సేవకులు లాబాన్ సుకుమార్ గారు దైవ సందేశాలు అందిస్తారు. இந்த காலை வேளையிலே உங்களை சந்திப்பதில் நான் ரொம்ப சந்தோஷப்படுகிறேன். ఈ సమయంలో ఈ టీవీ పరిచర్య ద్వారా మిమ్మల్ని దర్శించటం నా బట్టి చాలా సంతోషిస్తున్నాను. இன்றைக்கு நாம் கர்த்தருடைய வார்த்தையை நாம் கவனிக்க போகிறோம். ఈ సమయంలో దేవుని వాక్యమును మనం వినబోతున్నాం. கிருபையினாலே కృప ద్వారా நாம் విశ్వాసத்தை கொண்டு రక్షించబడుகிறோம். విశ్వాసము చేత మనం రక్షింపబడుచున్నాం. ரட்சிப்பு రక్షణ கிருபையினால் உண்டாகிறது. కృప ద్వారా కలిగేది. இந்த தொலைக்காட்சி நிகழ்ச்சி மூலமாக உங்களை சந்திப்பதை நாங்கள் மிகுந்த சந்தோஷப்படுகிறோம். ఈ టీవీ పరిచర్య ద్వారా మిమ్మల్ని దర్శించటాన్ని బట్టి చాలా సంతోషిస్తున్నాం. குறிப்பாக தேவ ஜனங்களை நான் சந்திப்பதில் ரொம்ப சந்தோஷப்படுகிறேன். ప్రత్యేకంగా దేవుని ప్రజలైన వారిని ఈ విధముగా కలుసుకోవటాన్ని బట్టి చాలా ఆనందిస్తున్నాం. సో దేవుని கிருபை దేవుని దయவு இதெல்லாம் நம்ம அறிந்திருக்கிறோம். దేవుని కృపను దేవుని దయను గురించి మనం మర్చిపోతున్నాం. கிருபை நமக்கு கொடுக்கிறது, కృప మనకు అనుగ్రహిస్తుంది, విశ్వాసం అది எடுத்துக்கொள்கிறது. విశ్వాసము ద్వారా దానిని మనం పొందుకొనబోతున్నాం. கிருபை கொடுக்காமல் விசுவாசத்தினால் ஒன்றையும் எடுத்துக்கொள்ள முடியாது. కృప ఇవ్వకుండా విశ్వాసం ద్వారా మనం ఏమీ పొందుకొనలేము. సో இன்னைக்கு நிறைய மக்கள் தங்களுடைய ஜெபங்களிலே தேவனே எங்களுக்கு கிருபை காண்பியும் என்று జపిக்கிறார்கள். కాబట్టి ఈ రోజున అనేక మంది ప్రజలైనటువంటి వారు దేవా మీ కృపను మీరు మాకు చూపించండి అని అడుగుతున్నారు. கிருபை காட்டும் ஆண்டவரே கிருபை காண்பியும் ஆண்டவர் என்று கேட்கிறார்கள். కృపను చూపించయ్యా, కృపను చూడాలయ్యా అని అడుగుతున్నారు. సో கிருபை என்றால் என்ன என்பதை ஜனங்கள் இன்றைக்கு விளங்கிக் கொள்ளாமல் இருக்கிறார்கள். కృప అంటే ఏమిటో ఈ రోజున ప్రజలు అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు. సో கிருபை என்பது வேற ஒன்றும் கிடையாது. కృప అంటే వేరే ఏదో కాదు. அந்த கிருபையிலே கடவுளுடைய அன்பு இருக்கிறது. కృపలో దేవుని ప్రేమ ఉన్నది, கடவுளுடைய தயவு இருக்கிறது, దేవుని దయ ఉన్నది, அவருடைய நீடிய வாழ்வு இருக்கிறது, ఆయన దీర్ఘకాలపు జీవితం ఉన్నది. సో கிருபையிலே ஏராளமான நன்மைகள் இருக்கிறது. కృపలో ఉన్నతమైన మేలులు ఉన్నవి. సో இந்த கிருபை நமக்கு ஏராளமான நன்மைகளை கொடுக்கிறது. ఈ కృప మనకి సమృద్ధికరమైన మేలుల చేత మనల్ని నింపుతున్నది. సో இதை நாம் எடுத்துக்கொள்கிறோம். కాబట్టి దీనిని మనం పొందుకుంటున్నాం. எப்படி எடுத்துக்கொள்கிறோம்? ఎలాగూ పొందుకుంటున్నాం? விசுவாசத்தின் மூலமாக தான் கடவுள் கொடுக்கின்ற அனைத்தையும் நாம் எடுத்துக்கொள்கிறோம். విశ్వాసము ద్వారా దేవుడు అనుగ్రహించే సమస్తాన్ని మనము ఈ కృప ద్వారా పొందుకుంటున్నాం. ஆகவே இந்த கிறிஸ்தவத்துக்கும் மற்ற மக்களுக்கும் உள்ள வித்தியாசம் என்ன? కానీ ఈ యొక్క క్రైస్తత్వానికి ఇతర ప్రజలు చేయుచున్నటువంటి వాటికి ఉన్న వ్యత్యాసం ఏమిటి? கிறிஸ்தவ మార్గத்திலே நம்முடைய கிரியைகள் இங்க ஒன்றும் கிடையாது. క్రైస్తవ జీవితంలో మన క్రియకు ఏ విధమైన ప్రాధాన్యత లేదు. ஏனென்று சொன்னால் நாம் செய்ய வேண்டிய எல்லா கிரியைகளை காட்டிலும் தேவன் ஏராளமான கிரியைகளை பண்ணியிருக்கிறார். ఎందుకనగా మనము చేసే క్రియలన్నిటికంటే ఉన్నతమైన క్రియను దేవుడు చేశాడు. கல்வாரி சிலுவையிலே இயேசு மரித்தார். కల్వారి శిలువలో యేసయ్య మరణించాడు. கல்வாரி சிலுவையிலே இயேசு ரத்தம் சிந்தினார். కల్వారి శిలువలో యేసయ్య రక్తం చిందించాడు. கல்வாரி சிலுவையிலே நமக்காக எல்லா பாடுகளை இயேசு ஏற்றுக்கொண்டிருக்கிறார். కల్వారి శిలువలో మన కొరకై ప్రతి విధమైన శ్రమను ఆయన అంగీకరించాడు. அவர் செய்த கிரியைகளை விட மனிதர்கள் ஒருவரும் பெரிய கிரியைகளை செய்ய முடியாது. ఆయన చేసిన గొప్ప కార్యముల కంటే మనుషులు ఎవరును గొప్ప కార్యాలను చేయలేరు. సో இந்த கிருபையிலே நமக்கு ஏராளமான நன்மைகளை கர்த்தர் கொடுத்திருக்கிறார் என்று நான் சொல்லி இருக்கிறேன். కాబట్టి కృపా ద్వారా దేవుడు మనకి ఉన్నతమైనటువంటి కార్యాలను చేసి ఉన్నాడని చెప్తున్నాను. அதுல ஒரு உன்னதமான காரியம் இன்றைக்கு நாங்கள் மத்தியில சொல்ல போகிறேன். వాటిలో ఒక ఉన్నతమైన కార్యాన్ని చెప్పబోతున్నాను. ரோமருக்கு எழுதின நிருபத்திலே 3ஆம் அதிகாரம் 24ஆம் வசனத்திலே நாம் படிக்கும் பொழுது, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. இலவசமாய் அவருடைய கிருபையினாலே நீங்கள் நீதிமான்களாக்கப்படுகிறீர்கள். ఉచితముగా ఆయన కృప ద్వారా మనము నీతిమంతులం అవుతున్నాం. இலவசமாய் ఉచితముగా. ரோமன்ற புஸ்தகத்திலே முதல் 3 அதிகாரங்கள் மனிதனுடைய பிரச்சனையை விவரிக்கிறது. రోమీయులకు రాసిన పత్రిక మొట్టమొదటి 3 అధ్యాయాలలో మనుషుని యొక్క సమస్యలను గూర్చి వివరిస్తున్నది. மனிதன் பாவியா இருக்கிறான், మనుషుడు పాపిగా ఉన్నాడు, மனிதன் தேவ சமூகத்திற்கு வெளியே போய்விட்டான், మనుషుడు దేవుని సన్నిధానము నుండి దూరం అయిపోయాడు, மனிதனுக்கும் தேவனுக்கும் எந்த ஒரு தொடர்பு இல்லை, మనుషునికి దేవునికి ఏ విధమైన సంబంధము లేదు. வேதம் சொல்லுகிறது, వాక్యం సెలవిస్తుంది, எல்லாரும் பாவம் செய்து అందరూ పాపము చేసి தேவ மகிமை இழந்து போனார்கள், దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోయి ఉన్నారు, தேவனுக்கு சத்துருக்களானார்கள், దేవునికి శత్రువులైపోయారు, தேவனை
கிட்டு చేరుவதற்கு మనిషికి ఎవ్వలవేం తగుది ఇల్లామల్ పోయివిట్టது దేవునికి సమీపించడానికి ఎవరికి ఏ విధమైన అర్హత లేని వారిగా ఉన్నారు. పరలోక సుప్రీం కోర్టు మనిదర్களை పావి என்று న్యాయం తీర్చి విట్టது. పరలోకపు సుప్రీం కోర్టు మానవులను పాపులని తీర్పు తీర్చింది. మనిదన్ పాపం செய்து விட்டான். మనుషులు పాపం చేశారు. మనిదన్ దేవ మహిమ ఇழந்து விட்டான். మనుషులు దేవుని మహిమను కోల్పోయారు. దేవునిக்கும் మనిదనుக்கும் ఎంత தொடர்பும் இல்லை என்று வேதம் சொல்லிவிட்டது. దేవునికి మనుషునికి ఏ విధమైన సంబంధం లేదని చెప్పబడింది అక్కడ. அப்படி இருக்கிற சூழ்நிலையிலே అలాగు ఉన్న పరిస్థితులలో మనిదனை மீட்கும்படியாக మనుషులను విమోచించుట కొరకై మనిదனுக்கு மீண்டும் தேவனுடைய மகிமையை கொடுக்கும்படியாக మనుషులకు అధికమైన మహిమను ఇవ్వుట కొరకై அந்த தேவ மகிமை மீண்டும் மனிதன் பெற்று மீண்டும் அந்த మహిమயின் வாழ்வை வாழும்படியாக దేవుని మహా మహిమను పొందుకొని ఆ మహిమలో జీవించునట్లుగా தேவன் தம்முடைய ஒரே பேரான குமாரனையே దేవుడు తన ఏకైక కుమారుని ద్వారా యేసు క్రీస్తు இந்த உலகத்துக்கு அனுப்பினார். యేసు క్రీస్తుని ఈ లోకానికి పంపాడు. இந்த యేసు క్రీస్తు యేసు క్రీస్తు யாருக்காக வந்தார்? ఎవరి కోసం వచ్చాడు? మహిమ இழந்து போன మనిதனை రక్షిக்கும்படியாக வந்தார். మహిమను కోల్పోయిన మనుషులను రక్షించడానికి వచ్చాడు. தேவனுக்கும் மனிதனுக்கும் எவ்வளவேனும் సంబంధమే ఇల్లాத మనిదனை దేవునోடு ఒండ్రు చేర్చుకుம்படியாக దేవునికి మనుషునికి మధ్య ఏ విధమైన సంబంధం లేని స్థితిలో ఉన్న మానవుని మరలా దేవునితో కలుపుట కొరకై వచ్చి ఉన్నాడు. அந்த మధ్యస్థராகிய మనుష్యకుమారనాగిய యేసు క్రీస్తు என்கிற రక్షகன் இந்த உலகத்துக்கு வந்தார். ఆ మధ్యవర్తి అయినటువంటి యేసు క్రీస్తుగా ఈ యొక్క భూలోకానికి ఆయన వచ్చాడు. Praise the Lord. Praise the Lord. அந்த இயேசு கிறிஸ்து வந்து என்ன செய்தார்? ఆ యేసయ్య వచ్చి ఏం చేశాడు? நீதிபரராய் இருக்கிற இயேசுவானவர், నీతిమంతుడైన యేసయ్య, ఉన్నతத்திலே தேவ குமாரனாகிய இயேசுவானவர், ఉన్నతమైనటువంటి స్థలములో ఉండిన దేవుని కుమారుడైన యేసయ్య, మనిదన్ தேவனை விட்டு விழுந்து போன மனுக்குலத்துக்காக, దేవుని వదిలిపెట్టి దూరం అయిపోయినటువంటి మనుషుల కొరకై, మనిదனுடைய పాపத்துக்காக, మనుషుల పాపము కొరకై, మనిదనుடைய శాపங்களுக்காக, మనుషుల శాపముల కొరకై, మనిదనుடைய అక్రమங்களுக்காக, మనుషుల అక్రమములకై కల్వారి సిలువలో యేసు நம்முடைய பாவங்களை சிலுவையிலே சுமந்து தீர்க்கும்படியாக பூமிக்கு வந்தார். కల్వారి సిలువలో మన పాప భారమునంతటిని తీర్చుట కొరకై దేవుడి భూలోకానికి వచ్చాడు. அவர் ஏன் வர வேண்டும்? ఆయన ఎందుకు రావాలి? அவர் వర వేண்டிய అవసరం என்ன? ఆయన రావాల్సిన అవసరం ఏమన్నది? మనిదన్ పాపం செய்தான், మనుషుడు పాపం చేశాడు, దేవుని నుండి విలగి పోయిட்டான், దేవుని నుండి దూరం అయిపోయాడు. அவனை வந்து மீட்க வேண்டிய அவசியம் இல்லை. ఇదిగో అతను విడిపించవలసిన అవసరం లేదు. அவனை மீண்டும் தேவனிடத்தில் சேர்க்க அவசியம் இல்லை. అతన్ని దేవుని దగ్గరికి మరలా చేర్చవలసిన అవసరం లేదు. ஆனாலும் కానీ இப்படிப்பட்ட நிலைமையிலும் ఇలాంటి పరిస్థితులలో தேவன் அன்புள்ளவர் என்றும், దేవుడు ప్రేమ కలిగిన వాడని, தேவன் தயை உள்ளவர் என்றும், దేవుడు దయ కలిగిన వాడని, தேவன் கிருபை உள்ளவர் என்றும், దేవుడు కృప కలిగిన వాడని, அவருடைய அன்பிற்கு ఆయన ప్రేమకు நீளம் அகலம் ஆழம் உயரம் ஏதும் இல்லை என்பதை காண்பிக்கும்படியாக, లోతు ఎత్తు పొడవు వెడల్పు అనేటువంటిది లేదని నిరూపించడం కోసమై தம்முடைய ஒரே பேரான குமாரனை, ఆయన ఏకైక కుమారుని இயேசு கிறிஸ்துவை యేసు క్రీస్తుగా இந்த உலகத்துக்கு அவர் ఈ அனுப்பினார். భూలోకానికి ఆయన పంపాడు. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. அவர் வந்தது மாத்திரமல்ல, ఆయన వచ్చింది మాత్రమే அவர் வந்து కాదు, என்ன செய்தார்? ఆయన వచ్చి ఏం చేశాడు? ரோமன் 3:24 இப்படி வாசிக்கிறோம். రోమీయులకు రాసిన పత్రిక 3:24 ఇలా మనం చదివాం. இலவசமாய் அவருடைய கிருபையினாலே கிறிஸ்து இயேசுவிலுள்ள மீட்பை கொண்டு நாம் நீதிமான்களாக்கப்படுகிறோம். ఉచితముగా కృప ద్వారానే మనము నీతిమంతులుగా మార్చబడుచున్నాం. நாம் நீதிமான்களாக்கப்படுகிறோம். మనము నీతిమంతులుగా మార్చబడుతున్నాం. எப்படி நீதிமான் ஆக முடியும்? ఎలాగు నీతిమంతులం தேவ కాగలం? வார்த்தை மீறின ஒரு மனிதன், దేవుని వాక్యాన్ని మీరిన ఒక మనుషుడు, தேவன் கொடுத்த எல்லா மகிமை இழந்த ஒரு மனிதன், దేవుడు ఇచ్చిన మహిమను కోల్పోయిన ఒక మనుష్యుడు, பாவி என்கிற ஒரு தீர்ப்பை பெற்றுக்கொண்ட ஒரு மனிதன், పాపి అని తీర్పు పొందిన ఒక మనుష్యుడు இப்பொழுது எப்படி நீதிமான் ஆக முடியும்? ఇప్పుడు ఎలాగు నీతిమంతుడిగా మార్చబడగలడు? எப்படி மாற முடியும் என்று சொன்னால், ఎలాగు మార్చబడగలడనగా அவருடைய கிருபையினால் நீதிமான்களாக்கப்படுகிறோம். ఆయన కృప ద్వారా మనము నీతిమంతులంగా మార్చబడుతున్నాం. இந்த நான் நீதிமான் ஆகுவதிலே, మనము నీతిమంతులు అవటంలో நாம் ஒன்றும் கிரியை செய்யவில்லை, మనమే క్రియ చేయలేదు, நாம் ஒன்றும் பெரிய காரியங்களை செய்யவில்லை, మనం ఏదో గొప్ప కార్యాన్ని చేయలేదు. இது கடவுள் காண்பிக்கின்ற கிருபை. ఇది దేవుడు మన నిమిత్తమై చూపించుచున్న కృప. அவர் கிருபை கொடுக்கிறார், ఆయన కృపను అనుగ్రహిస్తున్నాడు. நான் விசுவாசிக்கிறேன், నేను విశ్వసిస్తున్నాను, அதனால தான் நான் நீதிமான் ஆகிறேன். అందువల్ల నేను నీతిమంతుని అవుతున్నాను. கிருபை என்றால் என்ன? కృప అనగా ఏమిటి? கிருபையிலே தேவனுடைய அன்பும் தயவும் இருக்கிறது. కృపలో దేవుని ప్రేమ, దేవుని దయ ఉన్నది. அவர் கொடுக்கிறார், நாம் எடுத்துக்கொள்வோம். ఆయన ఇస్తున్నాడు, నేను పొందుకుంటున్నాను. ரோமன் 3:24 రోమా 3:24 இலவசமாய் ఉచితముగా அவருடைய கிருபையினாலே ఆయన కృప చేతని கிறிஸ்து இயேசுவிலே క్రీస్తు యేసునందలి மீட்பை கொண்டு நீதிமான்களாக்கப்படுகிறோம். విమోచనము ద్వారా నీతిమంతులం అవుతున్నాం. நாம் நீதிமான்களாக்கப்படும்
நீதிமானாக்கப்பட்டிருக்கிறோம். మనము నీతిమంతులముగా అయి ఉన్నాం. நாம் நம்முடைய கிரியை நிமித்தம் நாம் நீதிமானாகவில்லை. మన క్రియ వలన మనము నీతిమంతులు కాలేదు. ஆனால் அவருடைய கிருபையினால் நாம் நீதிமானாக்கப்பட்டிருக்கிறோம். కానీ ఆయన కృప వలన మనము నీతిమంతులమయ్యాం. நாம் கிரியை செய்யவில்லை நான் நீதிமானாவதற்கு. మన క్రియ ఏమీ చేయలేదు, మనము నీతిమంతులు. கடவுள் கிரியை செஞ்சிருக்கிறார், దేవుడు క్రియ చేశాడు. ஆகவே தான் நான் நீதிமானா இருக்கிறேன். అందువలన నేను నీతిమంతుడనయ్యాను. வேதம் பரலோக சுப்ரீம் கோர்ட் இப்படி அறிவிக்கிறது. పరలోకపు సుప్రీం కోర్టు ఇలాగ తెలియజేస్తుంది. அவருடைய மீட்பை கொண்டு இலவசமாக கிருபையினாலே நீங்கள் நீதிமானாக்கப்பட்டிருக்கிறீர்கள். ఆయన కృప చేత మనము నీతిమంతులము, ఆయన విమోచన మూలంగా అవుతున్నాం. சோ நாம் நீதிமானாகிவிட்டோம் என்று பரலோகமே சொல்லிவிட்டது. మనం నీతిమంతులమయ్యామని పరలోకమే చెప్పి ఉన్నది. இதை மனிதன் விசுவாசிப்பது கிடையாது, ఇది మనుష్యుడు విశ్వసించటం లేదు. ஆகவேதான் அவனுடைய வாழ்விலே அந்த நீதி என்கிற அந்த நிலைமை அவனுக்குள் உண்டாவது கிடையாது. అందువలననే వారి జీవితాలలో తన నీతి అనేటువంటిది ఉండటం లేదు. சோ இன்றைக்கு பாருங்கள், இன்றைக்கு ஒரு உதாரணத்தை நான் சொல்ல போகிறேன். ఈ రోజున ఒక ఉదాహరణ నేను మీ ముందు చెప్తాను. சிறைச்சாலையிலே சில கைதிகள் இருக்கதை நாம் காண்கின்றோம். చెరసాలలో కొంతమంది ఖైదీలు ఉంటూ మనం చూస్తున్నాం. அந்த கைதிகளே அவருடைய பெற்றோர்களோ மனைவியோ பிள்ளைகளோ மற்றவர்கள் வெளியே இருக்கிறார்கள். ఆ ఖైదీగా ఉండినటువంటి వాని యొక్క కుటుంబ సభ్యులు, పిల్లలు గాని, కుమార్తెలు గాని, లేకపోతే భార్య గాని అందరూ బయట ఉంటున్నారు. సో அவர்களை நீங்கள் போய் கேட்பீர்கள் என்று சொன்னால், వారిని పోయి మీరు అడిగితే గనుక உங்க பையன் என்ன தப்பு பண்ணா அப்படினு நீங்க கேட்பீர்கள் என்று சொன்னால், మీ బాబు ఏమి తప్పు చేశాడు అని మీరు అడిగితే వారి కుటుంబస్తులను அவர்கள் சொல்வார்கள், వాళ్ళు చెప్తారు కదా, பையன் ஒரு தப்பும் பண்ணல, అయ్యా మా బిడ్డ ఒక్క తప్పు కూడా చేయలేదయ్యా అని చెప్తారు. அந்த மாதிரி தப்பு பண்ண வேண்டிய ஆளும் கிடையாது அவன், అలాంటి తప్పు చేసే వ్యక్తి కూడా కాదు ఆ వ్యక్తి అంటారు. நல்லவன் அவன், అతడు చాలా మంచోడయ్యా అని அவன் மேல இப்படி ஒரு பழிய போட்டாங்க, అయితే అతని మీద ఒక నిందను మోపారని చెప్తారు. இப்படி எல்லாம் ஆகிவிட்டது, ఇలాగ అయిపోయింది என்று எல்லாருமே பாருங்கள். சிறையில் இருக்கின்ற அந்த கைதிகளுடைய பெற்றோர்கள், அவருடைய உறவுகள் கைதிகளை நல்லவர்கள் என்று தான் சொல்லுவார்கள். చెరసాలలో ఉండినటువంటి వారి కుటుంబ సభ్యులు ఎవరిని మీరు కదిలించినా వారు చెప్పే వర్షనంతా ఇలాగే ఉంటుంది. நல்லவர்கள் தான் சொல்லுவார்கள், మంచి వాళ్ళేనండి వాళ్ళని చెప్తారు. அவர்கள் நல்லவர்கள் என்று சொல்வதனால் அவர்கள் நல்லவர்கள் ஆகிவிட முடியாது. వాళ్ళు కుటుంబ సభ్యులు మంచివాడు మా అబ్బాయి అని చెప్పినంత మాత్రాన వాళ్ళ అబ్బాయి మంచివాడు కాలేడు. அவர் நீதிமான்கள் என்று சொல்வதனால் அவர் நீதிமான்கள் ஆகிவிட முடியாது. అతడు ఏ తప్పు చేయలేదు, నీతిమంతుడు అని చెప్పినంత మాత్రాన ఏ తప్పు చేయకుండా బిడ్డ ఉండలేదు. ஆனால் இந்த கைதிகளை ஒரு ஒரு இடம், கைதிகள் நீதிமான்கள் நல்லவர்கள் என்று சொல்லக்கூடிய ஒரு ஸ்தலம் ஒன்று உண்டு. అయితే ఖైదీలు నీతిమంతులు అనే ఒక స్థలం ఒకటి ఉంది. அது யாருன்னு சொன்னால் சுப்ரீம் கோர்ட் அறிவிக்க வேண்டும் அல்லது நீதிமன்றங்கள் அறிவிக்க வேண்டும். అది ఎవరు నిర్ధారించాలి అంటే కోర్టు నిర్ధారించాలి, లేకపోతే ప్రియులారా పోలీసులు నిర్ధారించాలి. அந்த நீதிமன்றங்கள்ல இருக்க நீதிபரர் ஒரு கைதியை பார்த்து இவர் நீதிமான் என்று ஒரு முறை அறிவிக்கப்பட்ட பின்பு అక్కడ ఉండినటువంటి ఒక నీతిమంతుడు ఆ యొక్క వ్యక్తిని, ఆ యొక్క జడ్జి గారు నిర్ధారించాలి. అతడు నీతిమంతుడు అని చెప్పిన తర్వాత அவன் நீதிமான் ஆகி விடுகிறான். అతడు నీతిమంతుడు అయిపోతున్నాడు. அதுக்கு பிறகு அவன் பாவி ஆக முடியாது. అతడు ఆ తర్వాత పాపిగా అతన్ని పిలవలేము. அவன் நீதிமான் ஆகி விடுகிறான். అతడు నీతిమంతుడు అయిపోతున్నాడు. அப்படிதான் இந்த வேதத்திலையும் நாம் பாவிகள் என்று வேதம் அறிவிக்கிறது ஆரம்பத்திலே. అలాగునే ఆరంభములో మనల్ని వాక్యమని ఏమని వివరిస్తుందంటే మనం పాపులమని వర్ణిస్తుంది. పరలోక సుప్రీం కోర్ట్ మనిదన్ எல்லாரும் பாவம் செய்து தேவ மகிமை இழந்து போனார் என்றே வேதம் சொல்லுகிறது. పరలోక సుప్రీం కోర్ట్ ఏమని చెప్తుందంటే అందరూ కూడా దేవుని మహిమను కోల్పోయారు, అందరూ పాపులు అని అది వివరిస్తుంది. సో మనిదர்கள் தாங்கள் பாவிகள் என்று முழு நிச்சயமாக நம்பி இருக்கிறார்கள். మనుషులు ప్రియులారా మేము పాపులు అని నిశ్చయంగా నమ్మి ఉన్నారు. ஆனால் அதே పరలోక సుప్రీం కోర్ట్ என்ன சொல்லுன்னு சொன்னா, కానీ అదే పరలోకపు సుప్రీం కోర్ట్ ఏం చెప్తుందండి? రోమర్ 3:24 రోమా 3:24 இலவசமாய் ఉచితముగా இலவசமாய் ఉచితముగా இலவசமாய் ఉచితముగా அவருடைய ఆయన கிருபையினாலே కృపచేతనే கிறிஸ்து இயேசுவில் உள்ள క్రీస్తు యేసు ద్వారా மீட்பை கொண்டு విమోచనములో நீங்கள் நீதிமான்களாக்கப்படுகிறீர்கள். నీతిమంతులవుతున్నారు. நீங்கள் நீதிமான்களாக்கப்படுகிறீர்கள். మీరు నీతిమంతులవుతున్నారు. இலவசமாக. ఉచితముగా. நான் ஒன்றும் கிரியை செய்யவில்லை, నేనే క్రియ చేయలేదు, நான் ஒன்றும் வேலை செய்யவில்லை, నేనే పని చేయలేదు. ஆனால் அவர் கொடுக்கின்ற அந்த நீதியை கிருபையினால் அளிக்கின்ற அந்த காரியங்களை కానీ ఆయన ఇచ్చినటువంటి ఆ కృప ద్వారా ఇచ్చిన కార్యాలను நான் விசுவாசிக்கிறேன், నేను విశ్వసిస్తున్నాను, நான் నేను நீதிமானாக்கப்படுகிறேன். నీతిమంతుడు అవుతున్నాను. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. So மக்களுடைய பிரச்சனை இன்னைக்கு என்ன? కాబట్టి ఈ రోజున ప్రజల యొక్క సమస్య ఏమిటి? தேவன் அவர் நீதிமானாக்கி விட்டிருந்தாலும் దేవుడు వారిని నీతిమంతులుగా చేసినను மனிதர்கள் தங்கள் உள்ளத்திலே அதை விசுவாசிப்பது கிடையாது. మనుషులు వారి హృదయాలలో దానిని విశ్వసించటం లేదు. அவர்கள் சொல்லுகிறார்கள், వాళ్ళు చెప్తున్నారు కదా, எனக்கு என்ன தகுதி இருக்குது, అయ్యా నాకేం అర్హత ఉందయ్యా, எனக்கு என்ன யோகியதை இருக்குது, నాకు ఏ యోగ్యత
ఉందయ్యా? எனக்கென்ன கடவுள்கிட்ட போய் பேசக்கூடிய ஸ்லாக்கியம் எனக்கு இருக்குது. దేవుని దగ్గరికి వెళ్ళి మాట్లాడేటువంటి ధన్యత ఏమైనా నాకు ఉందా అని అంటున్నారు. నేను పాపిని, எனக்கு அந்த தகுதி இல்லை, నాకు అర్హత లేదు, தகுதி இல்லை, అర్హత లేదు, தகுதி இல்லை என்று மக்கள் சொல்லுகிறார்களே தவிர అర్హత లేదయ్యా, అర్హత లేదయ్యా అని మనుషులు చెప్తున్నారే తప్ప இந்த கிருபையை அவர்கள் விளங்கிக் கொள்ளவில்லை என்று அங்க விளங்குகிறது. ఆ కృపను ప్రజలు అర్థం చేసుకోవటం లేదని అక్కడ అర్థమవుతున్నది. கிருபை என்றால் என்ன? కృప అంటే ఏమిటి? தகுதி ఇల్లాదవలకు, అర్హత లేని వానికి தேவன் காண்பிப்பதே கிருபையா, దేవుడు చూపించేదే కృప. தகுதியற்ற ஒரு மக்களுக்கு, అర్హత కోల్పోయిన ఒక మనుషులకు தேவன் காண்பிக்கிறது கிருபையா, దేవుడు చూపించేదే కృప. அவனை நீதிமானாக்குவதற்கு எந்த ஒரு தகுதி இல்ல மனிதனுக்கு. ఇదిగో మనుషుని నీతిమంతునిగా చేయడానికి ఏ విధమైన అర్హత లేదు. ஆனால் அவனுக்கு தகுதி இல்லை என்பதை தேவன் அறிந்து, అయితే ఆ మనుష్యునికి అర్హత లేదని దేవుడు ఎరిగి அவருடைய கிருபையை அவர் காண்பிக்கிறார். ఆయన కృపను ఆయన చూపిస్తున్నాడు. தேவனுடைய கிருபையை காண்பிக்கிறார். దేవుని కృపను చూపిస్తున్నాడు. அப்படிதான் రక్షిப்பு உண்டாகிறது. అలాగోనికి రక్షణ కలుగుతుంది. రక్షిப்பு எப்படி உண்டாகிறது? రక్షణ ఎలా కలుగుతుంది మనకి? இலவசமாய் அவருடைய கிருபையினாலே நாம் விசுவாசத்தை கொண்டு ரட்சிக்கப்படுகிறோம். ఉచితముగా ఆయన కృప ద్వారా మనకి రక్షణ కలుగుతుంది. கிருபையினாலே விசுவாசத்தை கொண்டு நீங்கள் ரட்சிக்கப்பட்டிருக்கிறீர்கள் என்று எபேசியேல வாசிக்கிறோம். కృప ద్వారా విశ్వాసమూలముగా మనం రక్షింపబడుతున్నామని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. రక్షిப்பு எப்படி உண்டாகிறது మనిషికి? రక్షణ ఎలా కలుగుతుంది మనుషునికి? கிருபையாய் எனக்கு రక్షిப்பு கொடுக்கிறார். ఆయన కృప ద్వారా మనకి రక్షణ ఇస్తున్నాడు. நான் அதை விசுவாசிக்கிறேன். నేను దాన్ని విశ్వసిస్తున్నాను. கர்த்தராகிய இயேசு கிறிஸ்துவை நம்புகிறேன். నేను యేసుని నమ్ముతున్నాను. பிறகு நான் ரட்சிக்கப்படுகிறேன். నేను రక్షింపబడుతున్నాను. రక్షిக்கப்படுகிறது ఎவ்வளவு ఉన్మయా இருக்கிறதோ, రక్షింపబడటం ఎంత వాస్తవమైనదో அப்படியே అలాగుననే நீங்கள் நீதிமான்களா இருக்கிறீர்கள் என்பது అவ்வளவு ఉన్మయా இருக்கிறது. మీరు నీతిమంతులు అయ్యి ఉన్నారు అన్నది అంతే వాస్తవం. அந்த நீதி எப்படி உண்டாயிருக்கிறது? ఆ నీతి ఎలా కలిగింది? கடவுளுடைய கிருபையினாலே, దేవుని కృప వలన, அவர் என் மேல் காண்பித்த தயவினாலே, ఆయన నా మీద చూపించిన దయ వలన, அவருடைய அன்பினாலே, ఆయన ప్రేమ మూలముగా நான் நீதிமானாக்கப்படுகிறேன். నేను నీతిమంతుడను అవుతున్నాను. காலை இந்த நாள்ல நான் சொல்ற ஒரு பகுதி என்னவென்று சொன்னால், ఈ రోజు నేను చెప్పే ఒక మాట ఏమిటంటే, நீங்கள் நீதிமான்கள் என்கிற உணர்வு உண்டாகும் போது, మీరు నీతిమంతులు అని మీరు గ్రహించినప్పుడు உங்கள் ஜெபங்களில் மாற்றம் உண்டாகும். మీ ప్రార్థనలో మార్పు ఉంటుంది. தேவனோடு வைக்கிற ஐக்கியத்தில் மாற்றம் మీరు உண்டாகும். దేవునితో ఉన్న ఐక్యతలో మార్పు ఉంటుంది. ஆவிக்குரிய வாழ்வில் பெரிய மாற்றத்தை காண்பீர்கள். ఆత్మ సంబంధమైన జీవితంలో గొప్ప మార్పును మీరు நீங்கள் చూస్తారు. நீதிமான்கள் என்கிற உணர்வு உண்டாவது, మీరు నీతిమంతులు అన్న గ్రహింపులోనికి వచ్చినప్పుడు உங்கள் வாழ்க்கையில மாற்றத்தை காண మీ ஆரம்பிப்பீர்கள். జీవితంలో మార్పును మీరు చూస్తారు. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. நீங்கள் நீதிமானா இருக்கிறீர்கள். మీరు నీతిమంతులుగా ఉన్నారు. நீங்கள் நீதிமானான ஆகிவிட்டீர்கள் என்ற உணர்வு உண்டாகணும் சொன்னால், మేము నీతిమంతులం అయ్యున్నామన్న అవగాహనలోనికి వచ్చినప్పుడు உங்கள் ஜெபத்துல ரொம்ப தடையில்லாத ஒரு ஜெபம் உண்டாகும். మీ ప్రార్థనలో ఆటంకము లేని ప్రార్థనగా మీరు చేస్తారు. நீங்கள் ஜெபிக்கும் போது பதிலை பெறுவோம் என்கிற நிச்சயம் உண்டாகும். మీరు ప్రార్థన చేసేటప్పుడు జవాబు పొంది ఉన్నాము అన్న ఉద్దేశంతో మీరు ప్రార్థన ஏன்னு చేస్తారు. சொன்னால், ఎందుకంటే பாவிகளின் ஜெபத்தை தான் கர்த்தர் கேட்க மாட்டார் என்று வேதம் சொல்லுகிறது. పాపుల ప్రార్థన దేవుడు వినడని వాక్యం సెలవిస్తుంది. ஆனால் நீதிமான் என்கிற ஒரு எண்ணத்தோடு நீ ஜெபிக்கும் பொழுது, కాబట్టి నీతిమంతుడను అన్న ఉద్దేశముతో మీరు ప్రార్థన చేసినప్పుడు உங்கள் ஜெபங்களுக்கு நிச்சயம் பதில் உண்டாகும். మీ ప్రార్థనలకు నిశ్చయముగా జవాబు ఉంటుంది. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. நான் நீதி செய்து நான் நீதிமானாகவில்லை. నేను నీతి చేయటాన్ని బట్టి నేను నీతిమంతుడను కాలేదు. நான் பாவம் செய்த நிமித்தமோ நான் பாவியாகவில்லை. నేను పాపాన్ని చేయటాన్ని బట్టి పాపిని కాలేదు. ஆதாம் செய்த பாவத்தினால் நான் பாவியானேன். ఆదాము చేసిన పాపం వల్ల నేను పాపిగా అయ్యాను. இரண்டாம் ஆதாமாக இயேசுவினுடைய கிரியினாலே, రెండవ ఆదామైన యేసు క్రీస్తు క్రియ మూలముగా, அவருடைய கிருபையினாலே ఆయన కృప చేత நான் రక్షిக்கப்பட்டிருக்கிறேன். నేను రక్షింపబడి ఉన్నాను. நான் நீதிமானாக்கப்பட்டிருக்கிறேன். నేను నీతిమంతుడగా అయ్యాను. இது ఎన్నాల్ ఉండానదల్ల, ఇది నా వల్ల కలిగినది இது కాదు. அவருடைய ஈவு, ఇది ఆయన యొక్క కృప, அவருடைய தயவு, ఇది ఆయన దయ, அவர் செய்திருக்கிறார். ఆయన చేశాడు. இதை நான் விசுவாசிக்க నేను வேண்டும். దీన్ని విశ్వసిస్తున్నాను. இதை நான் நம்ப வேண்டும். నేను దీన్ని నమ్మాలి. இதை நம்பும் பொழுது దీన్ని నమ్మినప్పుడు உங்கள் ரட்சிப்புல எந்த ஒரு மாற்றம் உண்டாகாது. మీ రక్షణలో ఏ విధమైన మార్పు ఉండదు. So, நிறைய மக்களுடைய பிரச்சனை எனக்கு என்னவென்று சொன்னால், అనేక మంది ప్రజల యొక్క ఉద్దేశం ఏమిటంటే, ஒரு பிரச்சனை, ఒక సమస్య, நான் சரியா ரட்சிக்கப்பட்டிருக்கிறேனா, నేను సరిగా రక్షింపబడి ఉన్నానా, என் ரட்சிப்புல ஏதாச்சும் மாற்றம் இருக்குதா, నా రక్షణలో ఏదైనా మార్పు ఉన్నదా, என் ரட்சிப்பு சரியா இருக்கிறதா, నా రక్షణ సరిగ్గా ఉన్నదా, நான் இன்னும் எதிலாச்சும் ரட்சிக்கப்பட வேண்டுமா, ఇంకా నేను రక్షణలో ఏదైనా ఇంకా మార్పు పొందాలా. அவன் ரட்சிப்புலயே பெரிய மிஸ்டேக் உண்டாகுது. రక్షణ గురించే పెద్ద ప్రశ్నగా ఉంటుంది. రెండవది அவருடைய நீதி, ఆయన నీతి, அவருடைய நீதி, ఆయన యొక్క నీతి. நான் ஒரு நீதிமானா, నేను ఒక నీతిమంతుడనా, எனக்கு அந்த தகுதி இருக்குதா, నాకంతటి అర్హత ఉందా. சோ நாங்க இந்த சில நேரங்களில் சபைகள்ல நீங்க பார்த்து சொன்ன ஒரு சம்பவத்தை நீங்க காணலாம். సంఘాలలో మీరు ఒక సంభవాన్ని చూడొచ్చు.
திருவிருந்து என்று கொடுப்பார்கள். కమ్యూనియన్ అని ఇచ్చినప్పుడు, திருவிருந்து கொடுக்கும் பொழுது ఆ యొక్క కమ్యూనియన్ ఆయన రక్తాన్ని ఆయనకి శరీరాన్ని ఇచ్చినప్పుడు அதுல அங்க இருக்கிற பிரசங்கமார்கள் சொல்வார்கள், అక్కడ ఉండినటువంటి ప్రసంగికులు చెప్తారు, பாவம் செய்தவர்கள், పాపము చేసిన వారు, டெலிவிஷன் பார்க்கிறவர்கள், టీవీ చూసేవారు, ஸ்மோக் பண்றவர்கள், మద్యపానం తాగేవారు, அந்த தப்பு செய்யற இந்த தப்பு செய்கிறவர்கள், ఆ తప్పు చేయవారు, ఈ తప్పు చేయవారు, நீங்கெல்லாம் திருவிருந்துல பங்கு பெறக்கூடாது. మీరందరూ కూడా కమ్యూనియన్ లో పాలు పంపులు పొందకూడదు. இது உங்களுக்கு தகுதி இல்லை. ఇది మీకు ఈ యొక్క పాలు పంపుల్లో అర్హత లేదు. அவர்களுக்கு தகுதி இல்லை என்று அங்க சொல்லுகிறார்கள். ఆ